మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారన్న మాట ఏమంటే గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది, సభా సంఘం వేయండి. శంషాబాద్ మండలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. నవాబుల కాలం నుంచి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు జాగుండే, అమ్ముకుంటూ పోతే ఇప్పుడు మిగిలింది 250 ఎకరాలు. వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి, వచ్చి చూపెట్టారు, సార్ ఇది మా దగ్గర మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది, మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు, మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏందయ్యా అంటే రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట. ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్ లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు, మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టాం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటది. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ ఇందిరా పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు, కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్క పెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలైన యువతిని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రవీంద్ర భార్య విజయనగరంలో పుట్టింటికి వెళ్లారు. దీంతో ఇప్పటికే ఆయనకు పరిచయం ఉన్న విశాఖకు చెందిన మౌనిక అనే యువతిని ఆదివారం రాత్రి తన ఫ్లాట్ కు పిలిపించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె బాడీ పార్ట్స్ ను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవలు వచ్చిందని, ఆ కోపంలోనే కత్తితో మౌనికను చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మరో సగభాగం మూట కట్టి ఇంట్లో మూలకు పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ వచ్చిందని, ఆ కోపంతోనే కత్తితో మౌనికను చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మరో సగభాగం మూట కట్టి ఇంట్లో మూలన పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. బాగా పనిచేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు.
ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలని, లేని పక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పథకాల అమలుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. పెన్షన్ పంపిణీ రియల్ టైం మానిటరింగ్ చేస్తామని తెలిపారు. కొంతమంది అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. బాగా పనిచేస్తున్న అధికారులను తాను అభినందిస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం. పంపిణీ చేసిన ఇళ్లలో 1,875 టీట్కో గృహాలు ఉండగా మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది నవంబర్ 12న ఇప్పటికే 3 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లను అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ముఖాల్లో ఆనందం చూస్తుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, పేదల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. పేదలు మురికి వాడల్లో కాదు, గౌరవప్రదమైన టీట్కో ఇళ్లలో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్దారులు కట్టిన 174 కోట్లను మాయం చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి 82,000 కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, ఈ ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు. జీవితంలో పనిచేస్తాను ఎక్కడ సార్ కింగ్స్ అండ్ కూలీలో పనిచేస్తాను. స్కూల్కి ఎంత ఇస్తారు నీకు? సార్ రోజుకి సకాయ కూడా 100 రూపాయలు ఇస్తారు సార్. అట్లా రోజుకి ఒక 500 వస్తుంది. నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చేయలేదు. నువ్వు బాగా చదువుకున్నావా? చదువుకొని ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? గుడ్, కంగ్రాచులేషన్. కలెక్టర్ ఏంటమ్మా? పట్టుకోండి, రా బాబు పట్టుకో. అందరికీ తీసుకోమ్మా. బాబు ఇలా 2018లో మాకు మంజూరు అయ్యాయి సార్. గత సంవత్సరం 2019లో మాకు మీరు వచ్చుంటే మాకు హౌస్ వచ్చేసి ఉంటుంది సార్. ఇప్పుడు మంచి ఏరియా, ఎంత బాగుంది చూడండి. మంచి ఏరియా చెడగొట్టేసారు. 5 ఏళ్ళు ఊరికి అనవసరంగా వేస్ట్ చేసి మీ టైం పోయింది. మీరు ఎప్పుడో వచ్చండి, మీకు బయట రెంట్ కట్టే పరిస్థితి. రెంట్ కట్టాను సార్ నేను. అదే ఒక వ్యక్తి సరిగా పనిచేయకపోతే, ఒకప్పుడు మీరు చూశారు రాష్ట్రం మొత్తం గంజాయిమయం, ఇంకో పక్క ఆ రోజు చూస్తే డ్రగ్స్ మయం. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. నేను ఆ రోజు చెప్పాను, నేను రౌడీల్ని 1 నిమిషంలో కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని, డ్రగ్స్కి అలవాటు పడిన వాడిని మార్చాలంటే చాలా సమయం పడుతుందని ఆ రోజు చెప్పాను. అదే నేను ఫేస్ చేస్తున్నా ఇప్పటికి కూడా. ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజని చెప్పాను. అది చేసి చూపిస్తున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఈ 21 నెలల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ఇచ్చాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్టు పనులు త్వరితగతిన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాలి మండలం మూలపేట సముద్ర తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం తలపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా మిగిలిన 30% పోర్టు పనులను కూడా పూర్తి చేయలేకపోయింది. పనులు నిలిపివేయడం, కమిషన్ల కోసమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్ఆర్సీపీ హయాంలోనే సేకరించిన మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్ లో అధికారులు చెబుతుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. కేంద్ర మంత్రి గారు దిగజారినారు. అందుకే ఈవేళ ఈ సప్పెట్టడానికి కారణం రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి ఆ దొంగ మాటే ఇది కారణం అనే సందర్భం మీకు మనం వచ్చేస్తుంది. తద్వారా ఇలాంటి మారుమూల ప్రాంతాల ప్రయోజనాల్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఒక్కసారి ఒక్క స్లోగన్ మీకు చెప్తాను, మీ అందరి నోటంబడి అనాలని మీకు మనం చేస్తున్నాను. మనం ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యమానికి మనం సిద్ధమవుతున్నప్పుడు మనం నోరు విప్పడానికి ఇక్కడే విప్పకపోతే మరి ఊళ్ళోకి వెళ్ళి తిప్పుతావు నువ్వు. అందుకోసం ఒక స్లోగన్ చెప్తాను, పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా అని నేను అంటాను. మనం అందరం పోరాడుదామని మీ అందరూ అనాలి. ఒకవేళ ఎవరైనా నోరెప్పకపోతే వాళ్ళు చికెన్ భోజనంకు మాత్రమే వచ్చినారని భావించాల్సి వస్తుంది. ఇప్తారా? నోరిప్తారా? పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా జై కాదు, మనందరం పోరాడుదాం. పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా ఈ విధంగా మనం గొంతెత్తు జిల్లా అంతా తిరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ నాయుడు లేదు, ఈ నాయుడు లేదు, అవ్వుడు మిగలడురా బాబు, నా మాట వినండి. ఆడేం చేయలేదు, ఎవడేం చేయలేదు, వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగే పరిస్థితుల్లో కూడా లేరురా, ఎవడు లేడు. ఇక్కడే మన ప్రాంత అభివృద్ధి కోసం మరి ఇక్కడనే ఒక్క ప్రాజెక్ట్ చూపించమని నేనైతే అడుగుతా ఉన్నాను. నేను ఆ మాటకొస్తే ఈ రామ్మోహన్ నాయుడు గారికో లేకపోతే అచ్చెన్నాయుడు గారికో కాదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను అడగదలుచుకున్నాను. నేను 4వ మీరు ముఖ్యమంత్రి కదా, మరి మా జిల్లాకి మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క ప్రాజెక్టు నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. మీకు దమ్ముంటే ఇదిగో ఈ ప్రాజెక్ట్ తీసుకుంటామని చెప్పి రూపీ చక్ర ఫోటో తీసి మాకు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏప్రిల్ 19వ తారీఖున మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఆయన ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన తర్వాత సంవత్సర కాలంలో 70% పనులను పూర్తి చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఆ 30% పనులను కూడా పూర్తి చేయనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.